ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కనిగిరి శాసనసభ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్లు రోడ్ షో నిర్వహించారు. హనుమంతునిపాడు నుండి మోటుపల్లి వరకు ఈ రోడ్ షో సాగింది. ప్రకాశం జిల్లా వాసులు ఫ్లోరోసిస్ సమస్యతో అల్లాడుతున్న విషయాన్ని గ్రహించి దివంగత సీఎం వైఎస్ఆర్ వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారని మాగుంట గుర్తు చేశారు. దాదాపు పూర్తయ్యే సమయంలో వైఎస్ఆర్ మృతి చెందారని, తరువాత వచ్చిన ప్రభుత్వాలు వెలిగొండను పూర్తిగా పక్కన పెట్టేశారని మాగుంట విమర్శించారు. ఎన్నిసార్లు వెలిగొండ ప్రాజెక్టు గురించి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మిగిలిన కొంత పనిని పూర్తి చేసి ప్రజల కష్టాలను తీరుస్తామని మాగుంట హామీ ఇచ్చారు. నీళ్లు లేనప్పుడు వాటర్ ట్యాంకర్ల మీద కూడా అన్ని ప్రాంతాలకు పంపించే ఆ పథకాన్ని కూడా వారు సొంత నిధులతో కూడా చేయడం అనేది చూశారు. ఆ తర్వాత ఫ్లోరిన్ పీడిత బాధితులకి ఒక మంచి పథకం అనేది ఇక్కడ సాగర్ జలాలు తీసుకురావాలి. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎంత అవసరం అనేది ఈ ప్రాంతాలకి ఇప్పుడే సోదరులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కూడా చెప్పడం, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నప్పుడే ఇవన్నీ కూడా వీలవుతాయి అనేది కూడా మీకు సభాముఖంగా కూడా మరొకసారి. అందువల్ల మీరు గట్టిగా హామీ ఇవ్వండి. ఎక్కడ పోయినా కూడా కనిగిరి నియోజకవర్గంలో మీరు బుర్రా మధుసూదన్ యాదవ్ ఇద్దరు కలిసి చెప్పండి గట్టిగా. ప్రజలకి ఇప్పటి వరకు కాని పనులు అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఈ పథకాన్ని నేను జగన్మోహన్ రెడ్డిని నేను పూర్తి చేస్తానని కూడా మీరు చెప్పండి అని వారు చెప్పడం మనం చూసా ఉన్నప్పుడు కూడా.